హలో గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నిన్న వచ్చేసి నేను ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్కి చేపాక్లో సెకండ్ టైం వెళ్ళాను. సో అది రియలీ స్పెషల్ మూమెంట్ అనమాట నాకు. అంటే ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ చూడాలని చాలా రోజులు అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు కుదరలేదు. ఈసారి అయితే కుదిరింది. సో 6కి అంతా ప్లేయర్స్ వచ్చేసారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సిఎస్కే ప్లేయర్స్ వాళ్ళ ఫ్యామిలీస్, ఇలా చూసుకున్నట్టయితే మీరు ప్లేయర్స్ మొత్తం ప్రాక్టీస్ చేస్తున్నారు. స్లోగా స్టేడియం కూడా ఫిల్ అవుతూ ఉండింది. సో మా సైడ్ అయితే అన్ని స్టాండ్స్ ఫిల్ అయిపోయాయి. నేనైతే లోయర్లో సీట్ బుక్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సిఎస్కే ప్లేయర్స్ అందరూ వార్మప్ చేస్తున్నారు. అటు సైడ్ చూసుకున్నట్లయితే ముంబై ప్లేయర్స్ వార్మప్ చేస్తున్నారు. డివాల్డ్ ప్రైవేస్ అక్కడ. సో వన్స్ టాస్ అయ్యాక ముంబై టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ తీసుకున్నది. సో మన ప్లేయర్స్ అందరూ ఇక్కడ హడల్లో ప్లాన్ చేసుకుంటున్నారు, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి వాళ్ళ ప్లాన్స్ అనేసి. సో ఇది టీమ్ హడల్ అనమాట. దాని తర్వాత వన్స్ ప్లేయర్స్ గ్రౌండ్లోకి స్టార్ట్ అయినారో లేదో, ఇక్కడ ఫ్లాగ్స్ మొత్తం అనమాట మన సపోర్ట్కి. ఇది కదా సిఎస్కే అంటే. ఈ సపోర్ట్ చేపాక్లో వేరే లెవెల్ అబ్బా. ఇక్కడ చూడండి ఎన్నో ఫ్లాగ్స్ అన్నీ పెట్టినారు. దాని తర్వాత స్లోగా మ్యాచ్ అయితే 50-50 సైడ్, అంటే వాళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు. ముంబై ఇండియన్స్ కూడా పవర్ ప్లేలో బాగానే ఆడినారు. దాని తర్వాత మన బౌలర్స్ కంబ్యాక్ ఇచ్చారనమాట. సో ఫైనలీ మనకు టార్గెట్ అయితే 160కి వచ్చేసింది. స్లోగా ఇక్కడ చూసుకున్నట్లయితే మన దాంట్లో కీ బౌలర్స్ కానీ రామకృష్ణ ఘోష్, అంత తర్వాత ఓవర్టర్న్ అందరూ బాగానే వేశారు. ఇది చూసుకున్నట్లయితే సంజు శాంసన్ నమందీర్కి స్టంప్ అవుట్ ట్రై చేస్తాడు. ఇది రివ్యూ తీసుకున్నట్టు అనమాట. సో దాని తర్వాత ఇది ఊర్విల్ పటేల్ ఆడిన షాట్ అనమాట. స్ట్రైట్ 4 కొడతారనమాట. ఇది మంచి షాట్ అనిపించింది నాకైతే. దాని తర్వాత స్లోగా మ్యాచ్ జరుగుతుంటే అందరూ పైకి చూస్తున్నారు. పైన ఏముందని చూస్తే శృతి హాసన్ అనమాట. మా స్టాండ్ మీదే శృతి హాసన్ ఉంది. తను కూడా అందరికీ హంబుల్గా హాయ్ చెప్తూ మన టీంకి సపోర్ట్ చేసింది తను కూడా, సిఎస్కేకి. సో ఇలా చూస్తున్నట్లయితే ఈ సింగిల్తో మన రుతురాజ్ గైక్వాడ్ కూడా 50 కంప్లీట్ చేసుకుంటాడు. చేపక్క రాజా ఇన్ బెస్ట్ ఇన్నింగ్స్ నౌ. వికెట్స్ పడిపోయిన తర్వాత తను కూడా మంచిగా ఆడాడు. సో స్లోగా రిటౌట్ చేస్తున్నారు కార్తిక్ శర్మతో. సో ఇద్దరు మంచి పార్ట్నర్షిప్ చేశారు. అలానే చూస్తుండగా స్లోగా కార్తిక్ శర్మ కూడా ఎప్పుడో, అంటే చాలా స్లో రన్ రేట్తో ఆడుతున్నాడు తను, స్ట్రైక్ రేట్తో. ఎప్పుడో చూసే లోపల తను కూడా 50 అయిపోయిందనమాట. సో మేమైతే షాక్ అనమాట. అరే తను ఎప్పుడు 50 చేసేసాడు అన్నట్టు అనిపించింది మాకు కూడా. కానీ ఈ సింగిల్తో తను కూడా 50 కంప్లీట్ చేశారు. ఈ 50 తనకి చాలా కాన్ఫిడెన్స్ తెచ్చిచ్చింటుంది అనుకుంటాను. ఎందుకైతే అందరు ట్రోల్ చేస్తున్నారు అనమాట. 14 క్రోర్స్ ఏం ఆడడం లేదు, ఎందుకు టీంలో ఉన్నారు, చాలా ట్రోల్స్ అనమాట. సో నాకైతే తను మంచి క్యాపబుల్ బ్యాట్స్మెన్ లాగా అనిపిస్తున్నాడు. కానీ తను స్ట్రైక్ రేట్ మాత్రం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇలా అయిపోయిందన్నమాట. మనం 8 వికెట్స్ తేడాతో గెలిచేసాం. సో చాలా 6 to 7 మ్యాచెస్కి స్టేడియంకి వెళ్ళానమాట. ప్రతిసారి ఓడిపోవడమే, ఒక్కసారి కూడా విన్ అవ్వలేదు. నేను వెళ్ళినప్పుడు అంతా సిఎస్కే ఓడిపోవడమే. సో ఫైనలీ ఈ విన్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక్కడ ప్లేయర్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. ఇది ఫైనలీ సిఎస్కే విన్ బై 8 వికెట్స్. సో అందరూ హ్యాపీగా చీర్ చేస్తున్నారు. అండ్ డీజే కూడా సిఎస్కే ఫ్యామిలీ సాంగ్ ఒకటి ప్లే చేశారనమాట తమిళ్లో, ఎంగల్ విటిల్ ఆ సాంగ్ ప్లే చేశారు. సో అందరూ హ్యాపీగా వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతా ఓకే, సిఎస్కే విన్ అయిపోయాం, గెలిచేసాం, అంతా అయింది. కానీ ఎక్కడో ఒక చిన్న లోటు అనమాట, మన మహేంద్ర సింగ్ ధోనిని చూడలేదనేసి. ఇలా ఒక్కసారి మ్యాచ్ అయినాక అందరూ రోడ్ మీద వస్తే చూస్తే అందరూ ధోని టీషర్ట్, ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ధోని కోసమే వచ్చినట్టుంది. చెన్నై సూపర్ కింగ్స్కే విజిల్ బోర్డింగ్.